లైట్గా పానీ స్టీల్ గ్లాస్. యా, బాగుంది. ఆల్ రైట్. హలో, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కాన్వర్సేషన్, డిస్కషన్, వాట్ ఎవర్ యూ గైస్ వాంట్ కాల్ ఇట్. ఈ కాన్వర్సేషన్లో ఏం మాట్లాడుకుందాం అనుకున్నాం అంటే 6 నెలలు, గడిచిన 6 నెలలు 2024లో గడిచిన 6 నెలలు యుఎస్, కెనడా, మోస్ట్లీ యుఎస్ గురించి మాట్లాడితే కెనడా కవర్ చేసినట్టు కదా బాబాయ్, కాదా? కానీ కొన్ని అక్కడ ఎక్కువ కొన్ని ఉన్నాయి బట్ ఓవరాల్. బట్ యా, సో గడిచిన 6 నెలలు 2024లో ఎకానమీ గ్రోత్ ఏంటి, స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి నుంచి కంపెనీస్, ఓవరాల్ ఎకానమీ ఏమి సంకేతాలు ఇస్తుంది గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. ఏం బాబాయ్ స్టార్ట్ చేయి. జనరల్గా బేసిక్ బాబాయ్, అసలు మామూలుగా ఒక కంట్రీ గ్రోత్ అంటే ఎక్కడి నుంచి లెక్కెడతారని యూజువల్లీ జీడిపి గ్రోత్ నుంచి కదా క్యాలిక్యులేట్ చేసేది. యుఎస్, కెనడా, ఇండియా ఈ 3 జీడిపిలు మాట్లాడుకుంటే ఒక బేసిక్ ఐడియా వచ్చేస్తుంది ఎలా పర్ఫామ్ అయింది కంట్రీ అని, రైట్? సో ఫస్ట్ యుఎస్ నుంచి స్టార్ట్ చేసాం అనుకో. యుఎస్ జీడిపి గ్రోత్ 2024లో ఇప్పుడు దాకా అరౌండ్ 2.4% ఉంటుందని ప్రొజెక్ట్ చేస్తున్నాను. ఓకే, కంపేర్ టు దట్ మన కెనడా 0.9%, అంటే లిటరలీ ఏం పెరగలేదు, ఎట్లా ఉంది అట్లా ఉంది. వీటి కాంట్రాస్ట్గా ఇండియా మాత్రం అరౌండ్ 8.4 దాకా పెరిగింది. అంటే కొన్ని ఉన్నాయిగా ఎలక్షన్స్, మోదీ గెలవడము, దాంతో కానీ Q4లో అంటే యుఎస్ ఫెడ్ 2% కంటే ఎక్సీడ్ అవుద్ది ఫస్ట్ 2 క్వార్టర్స్లో 2024లో అనుకున్నారంటారా. Q3లో 3.4% పెరిగిందంట ఓవరాల్ ఎకానమీ 2023 Q3లో. అది ఉండ నా స్టాట్స్ ఉన్నాయి ఇక్కడ. Q1లో 1.4 పెరిగిందంట అండ్ Q2లో 2.1 పెరిగిందంట. సో విచ్ ఇస్ వాళ్ళు అనుకున్నది 2 కంటే చాలా ఎక్సీడ్ అయిపోద్ది అని, బట్ బేర్ మినిమం పెరిగింది అని, రైట్? అంటే దానికి మేజర్ రీజన్ కూడా ఇప్పుడు చాలా మంది అంటే నేను చదివిన దాని ప్రకారం ఈ వెయిట్ గేమ్ స్టార్ట్ చేస్తారంట బాబాయ్. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, సో కొంచెం అన్సర్టనిటీ ఉంది మార్కెట్లో అని చెప్పి చాలామంది కైండ్ ఆఫ్ సాలిడ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంట, కానీ అగ్రెసివ్ మార్కెట్, వాలటైల్ మార్కెట్స్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయట్లేదు. ప్లస్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది చూడు, లైక్ మామూలుగా ఇంట్లో పెట్టే ఖర్చులు అవి కూడా చాలా తగ్గించేశారంట. అందుకని ఓవరాల్గా ఈ ఫైనాన్స్ అనలిస్టులు అనుకున్నంత గ్రోత్ రాలా. కానీ స్టాక్స్ వైజ్ బాబాయ్, నాస్డాక్ కాంప్రమైజ్ ఆఫ్ లైక్ 3000 కంపెనీస్, టాప్ టెక్ స్టాక్స్ అన్నీ ఉంటాయి. నాస్డాక్ ఆల్ టైమ్ హై అని. అండ్ దెన్ ఓవరాల్ మార్కెట్ ఫస్ట్ 6 S&P కూడా, రైట్, ఫస్ట్ 6 monthsలో more than 13% పెరిగింది బాబాయ్. S&P 500 మెజారిటీ, S&P 500 మెజారిటీ దీనికి కాంట్రిబ్యూట్ చేసింది ఇది ఏమంటారు, ఎన్విడియా, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, టెస్లా, అంటే టాప్ 9 టెక్ కంపెనీస్ ఇదే మెజారిటీ కాంట్రిబ్యూట్ చేసింది, రైట్? సో బేసిక్గా నువ్వు చెప్పిన పాయింట్కే ఎస్పెషల్లీ జాయింట్ టెక్ కంపెనీస్ ఉన్నాయి చూడు, అవి ఆల్మోస్ట్ S&P 500లో హాఫ్ ఏంటి వాటి కాంట్రిబ్యూషన్. అదే కంపేర్ చేయి కెనడాలో TSX పెరగడం కాదు కదా, తగ్గిపోయింది ఓవరాల్గా. అవునా? దాని రీజన్ ఏంటంటే, ప్రైమరీ రీజన్ కెనడాలో ఏది R&D లేదు, రైట్? సో మన R&D ఎక్స్పెండిచర్ లేదు, అలా అని చెప్పి కొత్తగా ఇన్నోవేట్ చేస్తున్నాం అని చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ బయట నుంచి రావడానికి లేదు. అందుకని ఓవరాల్ ఎకానమీ వల్ల వాట్ యు సే ఇన్ఫ్లేషన్ విచ్ విల్ స్పీక్ నెక్స్ట్, వాటన్నిటి వల్ల అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు డబ్బులు తీసేస్తున్నారు కానీ స్టాక్స్ నుంచి ఎవరు పుష్ చేయట్లేదు లోపలికి. సో అంటే ఓవరాల్ మార్కెట్ని చూసుకుంటే నువ్వు 2 అన్నావు కదా బాబాయ్. ఒకటి, క్యాష్ పొజిషన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు, క్యాష్ హోల్డింగ్స్ లోకి వస్తున్నారు, విచ్ ఇస్ ద సేఫెస్ట్ బెట్ రిస్క్ తగ్గించుకోవడానికి. ఎందుకంటే ఏమంటారు, ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు, నెక్స్ట్ 6 months ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి, చాలా వాలటైల్గా ఉండొచ్చు అండ్ ఆల్ దట్, రైట్? అదొకటి. దానికి మేజర్ రీజన్ వచ్చి, అంటే మేజర్ రీజన్, వన్ ఆఫ్ ద రీజన్స్ ఈల్డ్ కర్వ్ ఉంటుంది, ఇన్వర్టెడ్ ఈల్డ్. నువ్వు బాండ్స్ అని కూడా మెన్షన్ చేశారు, రైట్? బాండ్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారని. అది 2019లో నేను చూస్తా ఉండే మామూలుగా రీసెర్చ్లో భాగంగా 2019లో నేను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాను, ఇన్వర్టెడ్ ఈల్డ్ కర్వ్ అని, ఏదో తెలిసినోడు లాగా. అంటే
అక్కడ నేను పనిచేస్తున్న ఒక దగ్గర అక్కడ నా కొలీగ్ ఒకటి మెన్షన్ చేస్తే దాని గురించి రీసెర్చ్ చేసి నాకు ఫుల్ ఇది వచ్చేసి పెట్టాను అనమాట ఇన్స్టాగ్రామ్ స్టోరీలో. ఇన్వర్టెడ్ ఈల్డ్ కర్వ్ ఇది అది కావాలంటే ఇంకా ఎక్కువ తెలుసుకోండి లింక్ కొట్టండి అని వాడుతున్నాను. ఇప్పుడు దాన్ని మళ్ళీ చూసుకుంటే అంటే అప్పుడు అర్థమైంటుందిలే కానీ ఇప్పుడు ఇంకా కొద్దిగా ఇన్-డెప్త్ అర్థమైంది. బేసిక్గా బాబాయ్ వై యాక్సెస్ ఎక్స్ యాక్సెస్ కదా గ్రాఫ్ తీసుకుంటే, వై యాక్సెస్ వచ్చి ఈల్డ్ అనుకో, అంటే రిటర్న్స్ నీ ఇన్వెస్ట్మెంట్కి ఎంత ఈల్డ్ పర్సంటేజ్ వస్తుంది. ఎక్స్ యాక్సెస్ వచ్చి మెచ్యూరిటీ, నువ్వు ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచి 30 years దాకా, 30 years మ్యాక్సిమం. అంటే ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటారు కదా బాబాయ్, అలా ఇక్కడ యుఎస్లో అండ్ కెనడాలో కొన్ని ఉంటాయండి బాబాయ్. ట్రెజరీస్ అని, కార్పొరేట్ బాండ్స్ అని, మున్సిపల్ బాండ్స్ అని, సిడీస్ అని అవి ఉంటాయంట. అది బేసిక్గా చాలా సేఫ్ బెట్. సో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ట్రెజరీస్, గవర్నమెంట్ ట్రెజరీస్లో ఇన్వెస్ట్ చేసావు అనుకో, యూజువల్గా ఇదిగోరా గ్రాఫ్ ఉందా, గ్రాఫ్ ఉంది, షో ద గ్రాఫ్. ఈ గ్రాఫ్ కనిపిస్తుందా? లేదు, మధ్యలో పెట్టు. ఇదిగో గ్రాఫ్. సో ఇదిగో ఈ ఇటు కింద నుంచి జీరో నుంచి ఇలా పైకి వెళ్తుంది, జీరో నుంచి ఇలా పైకి వెళ్తుంది కదా, ఫోకస్ అవ్వడం, జీరో నుంచి ఇలా పైకి వెళ్తుంది కదా, అలా ఉంటే దాన్ని పాజిటివ్ స్లోప్ అంటారండి బాబాయ్. అంటే ఏంటంటే బేసిక్గా నువ్వు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలకి కానీ దాన్ని పొజిషన్ తీసుకుంటేనే నీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో జీరో నుంచి ఇలా పైకి వెళ్తావు, నీకు రిటర్న్స్ ఎక్కువ. ఇప్పుడు ఎలా ఉందంటే నువ్వు ఫస్ట్ 2 years పెడితేనే చాలు నీకు హై ఈల్డ్స్ వస్తున్నాయి. సో బేసిక్గా చూడు ఇలా పై నుంచి కిందకు వస్తా ఉంది. సో దట్స్ కాల్డ్ ఇన్వర్టెడ్, నెగటివ్ స్లోప్ అంటారు. దట్స్ కాల్డ్ ఇన్వర్టెడ్ ఈల్డ్ కర్వ్. అంటే నువ్వు 5 సంవత్సరాలు పెట్టినా నీకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి ఈ ఇన్వెస్ట్మెంట్స్లో. దట్స్ ఆల్వేస్ అ సైన్ ఫర్ రెసెషన్ అంటారా, ఆ ఇన్వర్టెడ్ ఈల్డ్ కర్వ్. సో జనాలు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఎక్కువ షార్ట్ హోల్డ్స్లో కూడా ఎక్కువ ఈల్డ్ వస్తుంది కదా, వై నాట్ వి ఇన్వెస్ట్ ఇన్ బాండ్స్, ట్రెజరీస్, వాట్ నాట్, అండ్ టేక్ క్యాష్ పొజిషన్ సో దట్ ఇన్ ద నెక్స్ట్ 6 months నవంబర్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కొద్దిగా అటు ఇటు వాల్టైల్గా ఉన్నప్పుడు ఎంటర్ కరేంగే మార్కెట్ మే ఫిర్ సే. సో డెఫినెట్లీ మేక్ సెన్స్. అంటే ఓవరాల్ పొజిషన్ చూసుకుంటే నేను చదివిన దాని ప్రకారం అపారెంట్లీ యూఎస్లో సిచ్యుయేషన్ ఈస్ డూయింగ్ అ బిట్ బెటర్ దెన్ అస్ అంటే ఐ మీన్ కెనడా. ఈ రెండింటిని ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఇండియా కొంచెం లైక్ ఈసారి అలా పెరిగి మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఇలా పడిపోయి మళ్ళీ అలా పెరిగినాయి, రైట్ కొంచెం. బట్ ఓవరాల్గా నార్మలైజ్ చేసుకుంటే ఇట్స్ అ రెగ్యులర్ గ్రోత్. అంటే లాస్ట్ ఇయర్ ఎట్లా ఉందో అట్లీస్ట్ అజ్యూమ్ దట్ ఈ ఇయర్ ఎండ్కి సో ఫార్ ఫ్రమ్ వాట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ బీన్ ఇట్ విల్ ఎండ్ అట్ సిమిలర్ రేట్. అంటే గ్రోత్ నేను కొద్దిగా ఎలక్షన్స్ అప్పుడు పొజిషన్ తీసుకున్నాను కదా ఇండియన్ స్టాక్ మార్కెట్లో. అంటే టు బి ఆనెస్ట్ ఒక ఎనీవేర్ బిట్వీన్ 8 to 15% పెరిగింది బాబాయ్. జస్ట్ ఈ వాట్ ఎవర్ మంత్ 2 monthsలో 2 monthsలో పెరిగింది. అండ్ బ్యాంక్స్ అంతగా పెరగలేదు, కానీ జొమాటో లాంటివి అవి కొద్దిగా బాగానే పెరిగాయి. అగైన్ పెరిగాయి ఇన్ ద సెన్స్ ప్రాబ్లీ 10%. అది ఇలాంటి రెగ్యులర్గా హెల్దీ ఎకానమీ ఉన్నప్పుడు వరల్డ్ వైడ్ ఏ కంట్రీనా కొట్టుకెళ్ళిపోతుంది బాబాయ్. లైక్ మనీ వస్తుంది, లైక్ గ్రోత్ రేట్ ఉందనుకుంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, నువ్వు స్పెషల్గా దాన్ని ఎఫర్ట్ ఏం పెట్టవసలా. కాకపోతే ఒక కంట్రీలో ఉన్న సెక్టర్ యొక్క డైవర్సిటీ బట్టి కూడా ఇది డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంట్రీ ఈజ్ ఓన్లీ బేస్డ్ ఆన్ సే న్యాచురల్ రిసోర్సెస్ లైక్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అనుకో, ఇట్స్ అ వెరీ రెగ్యులేటెడ్ మార్కెట్ అండ్ ఆ ప్రైస్ బట్టి యువర్ ఎంటైర్ కంట్రీస్ గ్రోత్, యువర్ ఎంటైర్ ఇది డిపెండ్స్, రైట్? దట్స్ వాట్ ద మిడిల్ ఈస్ట్ ఫేజెస్ కదా. ఇప్పుడు యూఎస్ ఏం చేసిందంటే లైక్ ఫ్రమ్ వాట్ ఐ స్టడీడ్, ఆ డైవర్సిటీ ఆఫ్ ఇండస్ట్రీస్ ఒక కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంది బాబాయ్. లైక్ ఇట్ హ్యాస్ అ స్ట్రాంగ్ టెక్ సెక్టర్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ అ స్ట్రాంగ్ ఎనర్జీ సెక్టర్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో ఏమవుతుందంటే రిస్క్ ఒక దానిలో పడినా ఇంకొక దాని మీదకి యూనిట్స్ బ్యాలెన్సింగ్ అవుతుంది. S&P 500 ఫర్ ఎగ్జాంపుల్, అది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా లైక్ ఇయర్ టు డేట్ తీసుకుంటే 350% పెరిగింది బాబాయ్.
350%లో ఆల్మోస్ట్ మెజారిటీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఉండే, ఒక పాయింట్ ఆఫ్ టైంలో కార్ల కంపెనీలు ఉండే, ఒక పాయింట్ ఆఫ్ టైంలో డిఫెన్స్ కంపెనీలు ఉండే, ఇప్పుడు ఎట్ దిస్ పాయింట్ టెక్ కంపెనీస్. రైట్, యూ సీ హౌ థింగ్స్ ఆర్ బ్యాలెన్సింగ్. మన TSX లో ఇయర్ టు డేట్ గ్రోత్ 80%. అరే కాదు, అగైన్ TSX కెనేడియన్ కంపెనీస్ ఒకటే కదా బాబాయ్, అంతే. కానీ అదేరా ద మోర్ ఇప్పుడు కెనడాకి న్యాచురల్ రిసోర్సెస్ కదరా, సో ఇట్స్ కన్ఫైన్ టు వన్ పర్టికులర్ సెక్టర్. టెక్ ఏ ఉందిరా, ఒక షాప్ తప్పితే నాకేం రావట్లేదు. అదే అంటున్నా, అందుకనే మనకి అంత గ్రోత్ లేదు కంపేర్ టు డౌన్ సౌత్ అంటున్నా, ఎందుకంటే మనది అంత డైవర్స్ లేదు. మొన్నటిదాకా నాకు తెలిసి ఎర్లీ 90s వరకు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ వాజ్ మేజర్ కాంట్రిబ్యూషన్. తర్వాత అది మార్కెట్ పడిపోతుందని చెప్పి దే హ్యావ్ అగ్రెసివ్లీ షిఫ్టెడ్ టు ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇప్పుడు అది మేజర్ కాంట్రిబ్యూషన్, అంతే కదా బాయ్. సో వాట్ ఐఎమ్ హోపింగ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ లెర్నింగ్స్ ఇస్ హోప్ఫుల్లీ ఇంకొక 5 yearsలోనో 10 yearsలోనో మనం నువ్వు నేను వచ్చి ఇదే డిస్కషన్ మళ్ళీ పెడితే కెనడా విల్ హ్యావ్ అ మోర్ బ్యాలెన్స్డ్ సెక్టర్స్. ఐ నో ఇప్పుడు చాలా ఇవి ఇస్తున్నారు ఇన్సెంటివ్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచడానికి, అందుకనే యూఆర్ సీయింగ్ ఆల్ దీస్ ఈవీ కంపెనీస్, కార్ కంపెనీలు వస్తున్నాయి కదా, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అండ్ ఆల్. సో ఇప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు, ఎందుకంటే దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఫైనాన్స్ సెక్టర్. నౌ ఐ థింక్ ఇట్స్ ప్రెటీ సాచురేటెడ్, ఇంకా పెరగాలన్నా అక్కడ స్కోప్ లేదు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఐ హోప్ దే డూ సంథింగ్ టువర్డ్స్ R&D ఆల్సో. అరే బాబు, 2 విషయాలు. ఒకటి, ఇండియాలో సేమ్ యూఎస్ లాగే ఇండియా కూడా వెల్ డివర్సిఫైడ్ రా. అంటే గవర్నమెంట్ స్టాక్స్, ఇలాంటి రైల్వేస్ కానీ, పవర్ గ్రిడ్ కంపెనీస్ కానీ, వాటి గ్రోత్ ఎలా ఉంటుందో, డిఫెన్స్ వాటికి, అరే డిఫెన్స్ దాని పేరు మర్చిపోయాను రా, ఇట్ ఆల్మోస్ట్ షార్ట్ అప్ ఫ్రమ్ 100s to 3,500 4,000 రూపీస్, దాని పేరు మర్చిపోయాను, బట్ డిఫెన్స్ రిలేటెడ్ రైట్. ఇంకోటి భారత్ ఎలక్ట్రానిక్స్ అని. అండ్ టెక్ వైజ్ చూసుకుంటే బోట్, ఏది ఈ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, TCS. బ్యాంక్స్ తీసుకుంటే HDFC, అండ్ చాలా అంటే చాలా వాస్ట్గా ఉంటుంది కానీ స్టాక్ మార్కెట్ యాజ్ అ హోల్, బట్ వెరీ డైవర్సిఫైడ్ రైట్. అండ్ ఫన్నీ థింగ్ ఏంటంటే ఐ థింక్ ఫస్ట్ ఇయర్ నాకు గుర్తున్నంత వరకు SBI కూడా ప్రాఫిట్లు వచ్చాయి ఈ సంవత్సరం. అరే ఈ సంవత్సరం ఏంట్రా, ఎవ్రీ ఇయర్ ఇట్స్ రిపోర్టింగ్ ప్రాఫిట్స్. నేను నిజం చెప్తున్నా, నిన్నే ఐ వాస్ థింకింగ్ ఆఫ్ టేకింగ్ సమ్ పొజిషన్స్ ఇన్ బ్యాంక్స్, ఇండియన్ బ్యాంక్స్. అప్పుడు HDFC, SBI కంపేర్ చేసుకుంటూ చూస్తుంటే I think SBI reported more profits than HDFC ra, even though market cap wise HDFC is way bigger than SBI. Grow app వాడతాను, సేమ్ వెల్ సింపుల్ లాగే గ్రో ఇండియాలో రైట్. టు బి ఆనెస్ట్ వెల్ సింపుల్ మనకు అంత స్టాట్స్ ఇదిరా, గ్రో టు బి చాలా స్టాట్స్ ఇస్తుంది. సో నువ్వు ప్రాఫిట్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ప్రాఫిట్ పోస్ట్ చేస్తుందా? నేను చూసాను గ్రోలో ఆల్మోస్ట్ ఎంతో 1,000+ crores రా. ఓకే, నేను ఇంకా అంటే నాకు మొన్నటిదాకా ప్రాఫిట్స్లో లేదు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ టైం ఆఫ్టర్ సో మెనీ డేస్ ప్రాఫిట్స్ పోస్ట్ చేసింది అనుకున్నా మరి ఏమో. అగైన్ ఓకే, స్టార్లెస్ వి ఆర్ నాట్ అఫీషియల్ ఫైనాన్షియల్ అడ్వైజర్, సో ప్లీజ్ డోంట్. నేను కూడా నిన్న ప్రాబ్లీ 11:30 or 12 అక్కడ ఇండియన్ స్టాక్ మార్కెట్ వచ్చినప్పుడు చూసాను, అదే స్టార్ట్ అయినప్పుడు చూసాను. మేము నిద్రమత్తులో ఉండొచ్చు కానీ, బట్ నేను కంపేర్ చేస్తున్నప్పుడు HDFC, SBI పోస్టెడ్ మోర్ ప్రాఫిట్స్ దెన్ HDFC అని చూసాను. కానీ బాబాయ్ నువ్వు చూసుకుంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో సారీ మార్కెట్ క్యాప్ వైజ్ నేను బాగా డైవర్సిఫైడ్ అన్నాను కదా. మార్కెట్ క్యాప్ వైజ్ టాప్ 3 ఫస్ట్ రిలయన్స్ బాబాయ్, goods and services, Reliance products and all that, right? Second TCS, tech company. Third HDFC, bank. So అక్కడ అర్థం అవుతుంది, వెరీ డైవర్సిఫైడ్. ట్రూ. అదే మేము కెనడాలో చూసుకుంటే RBC బ్యాంక్, CIBC బ్యాంక్, TD బ్యాంక్, సన్కోర్ పెట్రోలియం. టెక్ కంపెనీ ఒకటి కూడా లేదు కదా టాప్ 20లో. ప్రాబ్లీ ఏమి ఉండదు. షాపిఫై బాగా వచ్చింది రా ఈసారి, లాస్ట్ ఇయర్ బాగానే పెరిగింది. అంతే. నాకు కూడా ఏం ఫీల్ అవుతుందంటే ఫౌండర్కి దేశం మీద ప్రేమతో ఇంకా హెడ్ క్వార్టర్ షిఫ్ట్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది అప్పుడు. ఇంకా వాటర్లో ఉన్నారా? ఇంకా కెనడియన్ కంపెనీ. ఐ మీన్ హెడ్ క్వార్టర్స్ HQ వాటర్లోనే ఉంది ఇంకా. ఇది ఇప్పుడు మాంట్రియల్కి మార్చినట్టున్నారా?
ఓకే. ఇంట్రెస్టింగ్. బాబాయ్ మన ఎవరు వారెన్ బఫెట్ బాబాయ్ రీసెంట్గానే ట్విట్టర్లో ఫుల్ హల్చల్ అవుతుంది. ఒక చాలా ఏమంటారు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఏమన్నాడంటే ఒక లా ఇంట్రడ్యూస్ చేయాలి, అదే ఒక లా ఏమని చెప్పాడంటే ఒక లా ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ లా ఏంటంటే బేసిక్గా ఎవ్రీ టైం మేబీ ఒక 10 yearలోనో లేకపోతే ఒక ఇయర్లోనో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఆయన ఏమన్నాడంటే జీడిపి గనక if there is a deficit of more than 3% GDP in an economy, all sitting members of Congress are ineligible for re-election అంట. అలా ఒక లా పాస్ చేయాలంట. ఇలా మన ఎలాన్ మస్క్ బాబాయ్ రీట్వీట్ చేసి ఐ అగ్రీ అని పెట్టాడు. అంటే దిస్ didn't directly come from, I don't even know Warren Buffett, if Warren Buffett has a Twitter handle gaani, it came from sources and then Elon retweeted. Okay. So interesting. Yeah. So GDP ganaka 3% taggite then they have to resign annada. Resign kaadu, they're ineligible for a re-election. Okay. Yeah, makes sense. Resign is probably not possible, right? There's so much that goes into Congress form చేయడం. ఈ కాలంలో ఈ పాయింట్ ఆఫ్ టైంలో లైక్ నౌ ద పీపుల్ ఆర్ సో స్మార్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చాలా ఉండేసరికి ఐ ఫీల్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో హ్యావింగ్ అన్ అగ్రెసివ్ గ్రోత్ రేట్ ఈస్ ఛాలెంజింగ్, ఒప్పుకుంటా. కానీ అసలు నువ్వు ఒక పాలసీ మేకర్గా నువ్వు అసలు ఏ పని చేయకపోయినా ఐ థింక్ అట్లీస్ట్ 1-2% అయితే గ్యారంటీడ్ వస్తుందేమోరా. లైక్ అట్లీస్ట్ 0 to 1 అయితే బాగానే ఉంటుంది. మరి -3కి వెళ్ళాలంటే నువ్వు పెంట చేయాలి, అప్పుడే నాకు తెలిసి ఇట్ హర్ట్స్. ఇంత ఫిజికల్ డెఫిసిట్ లో కూడా మన కెనడా 0.9% పెరగల. కాదురా, కానీ నువ్వు గమనించా, నేను అన్నాను కదా ఆల్మోస్ట్ యూఎస్ గురించి మాట్లాడితే కెనడా కూడా సిమిలర్ అని, కానీ ఇట్స్ నాట్ ట్రూ, రైట్? యూఎస్ ఇప్పుడు దాకా లాస్ట్ 6 months ఆర్ వాట్ నాట్ స్టడీ రేట్స్ మెయింటైన్ చేసిన తర్వాత ఒక రేట్ కట్ కూడా చేయలేదు. కానీ కెనడా జూన్లో చేసింది కదా 25 basis points. అదంటే దట్స్ అ గుడ్ సెగ్వే యాక్చువల్లీ ఇన్ఫ్లేషన్ మీద. సో బేసిక్గా నా అండర్స్టాండింగ్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ కెనడా వాళ్ళ ఇన్ఫ్లేషన్ టార్గెట్ 1 to 3% లోపు రావాలని పెట్టుకున్నారు, రైట్? సో ఆ ప్రీవియస్ క్వార్టర్ అంటే రేట్ కట్ చేసిన క్వార్టర్ కాకుండా ఆ ప్రీవియస్ క్వార్టర్ ఐ థింక్ అరౌండ్ 2% ఇన్ఫ్లేషన్ పడింది. అందుకని ఐ బిలీవ్ బ్యాంక్ ఆఫ్ కెనడా కట్ డౌన్ ద రేట్స్. కానీ యూఎస్లో ఇన్ఫ్లేషన్ ఈస్ హైయర్ కంపేర్ టు కెనడా, అరౌండ్ 3.7-3.8% ఉంది. అందుకని యుఎస్లో దే డిడ్ నాట్ కట్ అని నేను విన్నా. మరి అదే నేను సిమిలర్ ఐ హర్డ్ సంథింగ్ ఇన్ దోస్ లైన్స్. కానీ యుఎస్ బ్రాడ్ మార్కెట్ కాబట్టి ఒక టర్మ్ ఎఫెక్టివ్ అంటే బాబాయ్ బాగా, ఇట్స్ కాల్డ్ స్టికీ ఇన్ఫ్లేషన్ అంట. ఓకే, స్టికీ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మానిటరీ అండ్ ఎకనామిక్ పాలసీస్తో సంబంధం లేకుండా ఉండే ఇన్ఫ్లేషన్, విచ్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా అంటే మనకి రిలేటబుల్ ఎగ్జాంపుల్స్ అయితే కిడ్స్ క్లోతింగ్, ఆయిల్ ప్రైసెస్, ఆటో ఇన్సూరెన్స్, మెడికల్ ప్రోడక్ట్స్, ఇవన్నీ ఓవరాల్ ఇన్ఫ్లేషన్కి ముడిపడి ఉండవంట మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో దిస్ కేటగిరీ ఈస్ కాల్డ్ స్టికీ ఇన్ఫ్లేషన్. సో ఎంత ఓవరాల్ ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అనుకున్నా సరే ఈ స్టికీ ఇన్ఫ్లేషన్ వల్ల central banks or governments tend to delay the rate cut process అని విన్నాను. సో అది యుఎస్కి అప్లికబుల్ అంట, whereas in Canadaకి it didn't really matter before the first rate cut. కానీ జనాలు అనడం ప్రకారం అయితే we should expect probably 2 rate cuts in the next 6 months in the US and in Canada both అని అంటున్నారు. సెప్టెంబర్లో గనక అట్లీస్ట్ సెప్టెంబర్ లోపల ఒక రేట్ కట్ అన్న జరగకపోతే యుఎస్ ప్రాబబ్లీ కుడ్ బి దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ ఇట్ వుడ్ దెర్ బి స్ట్రాంగ్ సైన్స్ ఆఫ్ రెసెషన్ అంట సెప్టెంబర్ లోపల కానీ జరగకపోతే. ఎందుకంటే వాళ్ళు సాఫ్ట్ ల్యాండింగ్ అని అంటున్నారు బాబాయ్. దీస్ ఆర్ ఆల్ టర్మ్స్ దట్ ఐ మీన్ గాట్ టు నో ఫ్రమ్ ద రీసెర్చ్, రైట్? ఎకానమీ సాఫ్ట్ ల్యాండింగ్ అంటే just before recession, ante just it is doing well just enough to avoid recession. Economy standard ga chaala slow ga nattanadakana perform chestu velte, that's called soft landing anta. So adi ganaka September lopal ganaka rate cut jarakapothe konni tarmaru avutayi and things could go
బ్యాడ్ అని. అండ్ నువ్వు చెప్పిన దానికే సాఫ్ట్ ల్యాండింగ్స్ యూజువలీ ఆర్ వెరీ లాంగర్. అంటే అదే స్లో ఎకానమీలో ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటాం. అదే హార్డ్ ల్యాండింగ్ అనుకో, జబ్మన్ అన్ని పడిపోతే మళ్ళీ ఒకేసారి గ్రోత్ కూడా అలాగే ఉంటుందా రిసెషన్ అయిపోయిన తర్వాత? ద రేట్ ఆఫ్ గ్రోత్ కూడా అలాగే వస్తుంది. నేను టీడీ హాఫ్ ఇయర్లీ చదివిన దాని ప్రకారం వాళ్ళు కూడా 2 రేట్ కట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బోత్ కెనడా అండ్ యుఎస్ నుంచి. అండ్ యాడింగ్ టు దట్ ఇండియాలో కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ రేట్ కట్స్. అవును. నేను నిన్న బాబాయ్ నిజం చెప్తున్నా, లాస్ట్ ఒక 2 weeksలో నేను నేర్చుకున్న, దీనికోసం అనే కాదు బాబాయ్, ఇది ఎప్పుడు బాబాయ్ మనం డిసైడ్ అయింది ఈ టాపిక్ 3 days ముందు కదా. 2 weeks నుంచి 3 days ముందు నేను 2.5 weeks నుంచి బింజ్ వాచ్ చేస్తున్నా దిస్ ఛానల్ కాల్డ్ 1% Club. ఫర్గాట్ హిస్ నేమ్ రా. శరణ్ ఫైనాన్స్ విత్ శరణ్, ఇండియాలో యూట్యూబ్ ఛానల్. he's a mechanical engineer who had interest in finance and whatnot, and he grew his content. He created his content around finance, and now he has like 4 million followers on YouTube and all that. So he brings guests on his thing, and guests ante again 45 plus year old, and he asks them, what is your where did you start, what are you making now, how did you invest, what does your portfolio look like, where did you invest, and all that, right? అరే ఎంత నిజం చెప్తున్నా, ఇలాంటి ఛానల్స్ వల్ల జనాలకి ఎంత ఉపయోగపడుతుందో బాబాయ్. నేను ఆ ఛానల్లో కంటెంట్ చూసిన తర్వాతే నేను నా ఇండియన్ స్టాక్ మార్కెట్లో పొజిషన్స్ని మళ్ళీ రీవాల్యుయేట్ చేసుకున్నా. అంటే నువ్వు అన్నావు కదా రేట్ కట్స్ అని, రేట్ కట్స్ వల్ల బ్యాంక్స్ వుడ్ డూ బిజినెస్. దెన్ ఐ స్టార్టెడ్ డైవింగ్ ఇన్ టు వాట్ HDFC బిజినెసెస్, SBI బిజినెసెస్, దాంట్లో ఇన్వెస్ట్ చేయగలుగుతాను అండ్ ఆల్ దట్. సో మనం మాట్లాడుకునే ఈ టాపిక్స్ అన్ని లైక్ ఇన్ఫ్లేషన్ కానీ, గ్రోత్ కానీ, లేకపోతే లేబర్ మార్కెట్ కానీ, ఏదైనా ఇవన్నీ ఒక డామినో ఎఫెక్ట్ క్రియేట్ చేస్తావు. ఎక్కడ ఏది జరిగినా దాని రిఫ్లెక్షన్ విల్ కమ్ సమ్వేర్ ఎల్స్, కొన్ని పాజిటివ్గా కొన్ని నెగిటివ్గా. ఇఫ్ యూర్ స్మార్ట్ ఎనఫ్ యూ కెన్ ఫైండ్ ద పాజిటివ్. ఇది నాకు ఎగ్జాంపుల్ చూసా, అప్పుడు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఇవన్నీ కొత్తగా వచ్చిన టైంలో బాబాయ్, అప్పుడు మ్యాగజైన్లు ఇవన్నీ రాసారు కదా, ఇంటి కామర్స్ గ్రోత్ రేట్ ఇంత ఉండొచ్చు అంత ఉండొచ్చు అని. సో అప్పుడు అందరూ ఏం చేశారంటే కామర్స్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు, లైక్ ఫ్లిప్కార్ట్ స్టాక్స్, అమెజాన్ స్టాక్స్లో. కానీ నేను ఒక ఇంటర్వ్యూ చూసా, ఆయన ఏం చేశాడంటే, సో కామర్స్ ఇంత పెరుగుతుంది, సో వాళ్ళన్ని డెలివరీ చేయాలంటే దే నీడ్ దోస్ ప్యాకేజింగ్ కదా. సో ఆ ప్యాకేజింగ్ చేయాలంటే దే నీడ్ దోస్ కార్డ్బోర్డ్ బాక్సెస్ కదా. అందుకని ఆయన రాజమండ్రిలో ఉన్న ఒక చిన్న పేపర్ మిల్లో ఇన్వెస్ట్ చేశాడు బాబాయ్. ఏపీ పేపర్ మిల్స్ ఏదో ఉంటుంది దాని పేరు. అమెజాన్ లో పెరిగిన దానికంటే లైక్ ఆల్మోస్ట్ 18-19 times ఎక్కువ వచ్చింది దానికి రిటర్న్స్. అంటే డామినో అన్నమాట. నువ్వు ఆ చైన్ కరెక్ట్ గా పట్టుకోగలిగితే యూ కెన్ రియల్లీ సీ. అండ్ ఆల్సో బాబాయ్, ఇప్పుడు జియో ఫైనాన్స్ అని, బజాజ్ ఫైనాన్స్ అని, ఇవి పెద్ద పెద్ద ప్లేయర్స్ కదరా. ఇవి కాకుండా నువ్వు ఆ రాజమండ్రిలో పేపర్ మిల్ అన్నావు కదా, దాన్ని బ్యాక్ చేసే ఒక ఫైనాన్స్ గ్రూప్ ఉంటుంది. ఇట్ కుడ్ బి దేర్ ఓన్, బట్ ఈవెన్చువల్లీ ఒక ఫైనాన్స్ గ్రూప్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు ఒకవేళ ఫర్ లెట్స్ సే దే ఆర్ పబ్లిక్, నువ్వు వాళ్ళ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే జస్ట్ ఇమాజిన్ రైట్, డామినో ఎఫెక్ట్. ఇప్పుడు వన్ సెక్టర్ దట్ ఈస్ ఐ థింక్ నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. మనం మాట్లాడుకున్నాం గుర్తుందా, కొన్ని మంత్స్ ముందో ఆర్ కొన్ని వీక్స్ ముందో, మైక్రోసాఫ్ట్, సత్య నాడెల్లా, ఓపెన్ ఏఐ, దీస్ పీపుల్ ఆర్ ఆఫ్టర్ న్యూక్లియర్ పవర్ అని. బాబాయ్ నేను 1 week ముందు గమనించాను, న్యూక్లియర్ పవర్ R&D వాట్ నాట్ ఆ కంపెనీ, బేసిక్గా దానికి రిలేటెడ్ కంపెనీ, మేలో పబ్లిక్ అయింది. దే లిస్టెడ్ ఆన్ దిస్ థింగ్ విత్ $3. ఇప్పుడు 35 ఉందిరా రే. 3 నుంచి 35 రా. అంటే చెప్తున్నా, అంటే దెర్ ఆర్ బిల్స్ దట్ ఆర్ బీయింగ్ పాస్డ్ దట్ ఆర్ ప్రమోటింగ్ న్యూక్లియర్ ఎనర్జీ అండ్ ఆల్ దట్ అంట. దట్ ఈస్ వన్ థింగ్. కానీ నేను నీకు చెప్తాను, అదేదో నా దీంట్లో ఉంది స్టార్ట్ లిస్ట్లో. రే 3 నుంచి మేలో మేల్కొని మన డిస్కషన్ ఆల్మోస్ట్ అప్పుడే కదా జరిగింది. మనం అనుకున్నాం కదా, సత్యనారాయణ వీళ్ళందరూ కంప్యూటర్ ఎనర్జీ గ్రిడ్స్ అన్ని ఓవర్వెల్మ్ అయిపోతున్నాయని చెప్పి దే ఆర్ లుకింగ్ ఎట్ న్యూక్లియర్ ఎనర్జీ అండ్ ఆల్ దట్ అని. చూడు అసలు బాంకర్స్ బాబాయ్. కరెక్ట్గా పట్టుకోవాలి బాబాయ్. లైక్ కొంతమంది కూడా అంతే. అప్పుడు ఈవీ భూమిలో ఉన్నప్పుడు
నికిల్ ఎక్స్ట్రాక్ట్ చేసే కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం. అప్పుడు దాకా అసలు ఎవరికి తెలియదు ఆ కంపెనీ ఏదో, ఒకేసారి బ్యాటరీలో అది కావాలి కాబట్టి ఆ కంపెనీ పెద్దది అయిపోతుంది. సో అట్లా లైక్ ఎప్పటికప్పుడు అంటే నేనేమంటానంటే ఏం పెరుగుతుందో అది ఒక్కటే చూడకుండా దానివల్ల ఏమేమి ఎఫెక్ట్ అవుతాయని ఒక చైన్ రాసుకోగలిగితే, ఓకే దీనివల్ల ఇది అవుతుంది, దీనివల్ల ఇది అవుతుందని, ఐ ఫీల్ యాక్చువల్లీ పెరిగేదానికంటే సమ్వేర్ ఇన్ ద చైన్ దే విల్ బి మోర్ రిటర్న్స్. ప్రాబ్లీ ఫర్ షూర్. అంటే ఆ సమ్వేర్ అనే దానికి విల్ బి లెస్ ఇన్ఫ్లుయెన్షియల్, మార్కెట్ ట్రెజెక్టరీస్ లెస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. వెరాజ్ ఇప్పుడు టెస్లా అనుకోరా, టెస్లాకి బ్యాటరీ సప్లైర్ ఒకటి ఉన్నాడు అనుకో, ఆడిని మార్కెట్ ఓవరాల్ తక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది రాదర్ కంపేర్డ్ టు టెస్లా. ఎందుకంటే టెస్లాలో ఫేస్ ఆఫ్ టెస్లా ఎలాన్ బాబాయ్ అండ్ ఎవ్రీథింగ్ సరౌండింగ్ ఇట్, రైట్? ఈడికి పెద్ద బొక్క పడుతుంది దాన్ ద గై హూ సప్లైయింగ్ బ్యాటరీస్ టు దెమ్, యాజ్ అన్ ఎగ్జాంపుల్, రైట్? అంటే తక్కువ ఇన్ఫ్లుయెన్స్డ్, వాలటిలిటీ అంత ఎక్కువ ఉండదు అని. క్రేజీ బాబాయ్. టెస్లా అంటే గుర్తొచ్చింది బాబాయ్, 180 నుంచి 260 పెరిగిపోయిందిరా. వారి నాయనో. రోబోటాక్సీ. సో థింగ్స్ ఆర్ kind of similar to that, and also they reported I mean wala unit sales were a lot more than what they projected it to be, Q1 Q2 లో. సో that is also one thing. అరే నియోన్ తక్కువ చేయబాకంటారు, నాకు పొజిషన్ లేదు ఇప్పుడు నియోలో, కానీ బాబాయ్ నిజం చెప్ నేను తీసేశాను నియో నుంచి. దిస్ ఈజ్ నాట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫినాన్షియల్ ఆర్ ఇన్వెస్టింగ్ అడ్వైస్, కానీ క్లోజ్లీ వాచ్ నియో జస్ట్ బికాస్ ఐ లవ్ వాట్ దే ఆర్ డూయింగ్. ఐ అగ్రీ. కాకపోతే నాకేంటంటే పాపం అది ద ఫ్యాక్ట్ దట్ ఇట్స్ చైనీస్ కంపెనీ నలిగిపోతుందేమో అనిపిస్తుంది బాబాయ్. చైనీస్ బ్యాక్. ఎందుకంటే అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అని ఏంటంటే చైనీస్ కంపెనీ కాకుండా దెర్ ఇస్ ఆల్వేస్ అ గవర్నమెంట్ స్టేక్ ఇన్ దట్ కంపెనీ. సో అంటే ఓవరాల్ అదే సౌత్ కొరియన్ కంపెనీ టైవానీస్ కంపెనీ అయి ఉంటే ఈ పాటికి యుఎస్ లో మార్కెట్ ఎంట్రీ అయిపోయేది, జనాలు కొనడం స్టార్ట్ చేసేసేవాళ్ళు అని. అంటే లేదురా, ఇప్పుడు దే ఆర్ వైడ్లీ స్ప్రెడింగ్ అక్రాస్ యూరోప్. ఇప్పుడు నార్వే మనం మాట్లాడుకున్నాం కదా, నార్వేలో అండ్ ఆల్ దట్ దే హ్యావ్ battery exchange stations and whatnot. So yeah, Europe lo Chinese ఎప్పుడైనా Chinese companies entry into North American markets, I mean Mexico ఇవన్నీ కూడా ఈజీలే, కానీ Canada and US are చాలా tough, but Chinese companies can easily enter into European markets, very easy peasy lemon squeezy. So అన్ని Chinese brand BYD అన్ని European markets లో అసలు హల్చల్ చేస్తున్నాయి. కానీ ఈ డెకేడ్ ఎండ్కి తైవానీస్ వార్ అయితే అవుతుంది అని అంటున్నారు మరి. సో యుఎస్ కూడా చెప్పింది కదా క్లియర్గా, మొన్నటిదాకా ఇఫీ ఉంది, కానీ మొన్న బైడెన్ తాత క్లియర్గా చెప్పాడు, ఒకవేళ చైనా కనుక తైవాన్ అటాక్ చేస్తే వి విల్ గుసేడ్ అండ్ విల్ స్టార్ట్ రిటాలియేషన్ అని. ప్లస్ ఇప్పుడు జపాన్లో ఇంకొక 2-3 ఐలాండ్ని మిలిటరైజ్ చేస్తున్నారు, సింగపూర్లో మిలిటరీని స్ట్రాంగ్ చేస్తున్నారు, సౌత్ కొరియాలో 2-3 ఐలాండ్ మిలిటరైజ్ చేస్తున్నారు. అయితే అంటే లాస్ట్ 3-4 వీక్స్ నుంచి జరుగుతున్న ఇంప్రూవ్మెంట్స్ ఇవన్నీ. సో ఇప్పుడు ఏమవుతుందంటే వన్స్ వార్ స్టార్ట్ అయితే యుఎస్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ నేటో శాంక్షన్ స్టార్ట్ చేస్తుంది. యూరోప్లో ఉన్న మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ నేటో, అవి కూడా శాంక్షన్స్ స్టార్ట్ చేస్తాయి. అప్పుడు ఈ చైనీస్ కంపెనీస్ అన్నిటికీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అబౌట్ ఇన్వెస్టింగ్ ఇన్ దోస్ కంపెనీస్. చైనీస్ అనే కదా బాబాయ్, ఓవరాల్ మార్కెట్ కొద్దిగా పడుతుంది కదా, ఓవరాల్ అంటే కొద్దిగా పడుతుంది కాదు, ఈ వార్ జరిగితే మార్కెట్ పడుతుంది. నేను ఎస్పెషల్లీ చైనీస్ ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మన బఫెట్ తాత కూడా బాబాయ్ ఆయన చైనీస్ ఇండెక్సెస్ అన్ని తీసేసుకున్నాడు వెనక్కి. ఇప్పుడు బర్క్షైర్ హ్యాథ్వేకి ఏం లేవు చైనాకి సంబంధించిన. ఎవరు ఇంటర్వ్యూ మేజర్ స్టేక్ కదరా తీసేసారంటరా, తగ్గిపోయిందంట చాలా. అవునా? ఓ ఇంట్రెస్టింగ్. అదే ఇంటర్వ్యూలో ఎవరో అడిగితే ఆయన అదే అన్నాడంట, జస్ట్ ఫర్ జియో పొలిటికల్ రీజన్స్ వీ డోంట్ వాంట్ టు బి దేర్. మేక్ సెన్స్. కానీ మన ఇండియా పొజిషన్, ఇండియా లాంటి పొజిషన్ తీసుకుంటూ ఇస్ వెరీ క్రిటికల్. మొన్నే పుటిన్ కలిసాడు మోదీ బాబాయ్ అండ్ ఆల్ దట్, రైట్? సో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అరే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఐ ఫీల్ ఇండియా పొజిషన్ ఈజ్ ద బెస్ట్. వాడితోను ఫ్రెండే, వీడితోను ఫ్రెండే. కానీ అది చాలా తొందరగా బెడిసికొట్టే ఛాన్సెస్ ఉన్నాయి బాబాయ్, రైట్? ఇద్దరితో అలా కంటిన్యూ చేయలేరు, కష్టం. నాట్ ఫర్ టూ లాంగ్ ఇస్ వాట్ ఐ ఫీల్ లైక్. ఏదో ఒకటి వదులుకోవాలి.
సైడ్స్ some తీసుకోవాల్సి extent. వస్తుంది అంటారు, కానీ నాకెందుకో సి యాజ్ Hmm. లాంగ్ యాజ్ యుఎస్ మేజర్ ఇష్యూ చైనా అయినంత వరకు నాకు తెలిసి ఇండియాకి ఇబ్బంది అవ్వదురా. ఎందుకంటే Hmm. వెన్ ఇట్ కమ్స్ టు చైనా, ఇండియా హ్యాస్ అన్ ఈజీ సైడ్ టు టేక్ యుఎస్. Yeah, ఎప్పుడైతే yeah, yeah. యుఎస్ విల్ హ్యావ్ స్టార్ట్ టు హ్యావ్ మేజర్ ఇష్యూ విత్ రష్యా, అప్పుడు నువ్వు రెండు పడవల మీద కాలేయడం ఇబ్బంది అవుతుంది. Yeah. But I think I feel like మళ్ళీ నువ్వు బైడెన్ బాబాయ్ అన్నావు కానీ, అరే బైడెన్ బాబాయ్ నీకు పంపించాను కదరా పక్కన జెలెన్స్కీని పెట్టుకొని నౌ ప్రెసిడెంట్ ఆఫ్ యుక్రెయిన్ పుటిన్ విల్ అడ్రస్ అన్నాడు. జెలెన్స్కీకి మతిపోయింది, నాయన ఈ ముసలాడే. అరే ఇంకోటి ఏమన్నాడు తెలుసా, నేను వినలేదు కానీ ట్విట్టర్లో హల్చల్ చేస్తుంది. బైడెన్ అన్నాడంట, దట్ ఈస్ వై ఐ డెంట్ పిక్ ట్రంప్ యాజ్ మై వైస్ ప్రెసిడెంట్ అని అన్నాడంట. దాని తర్వాత అసలు అరే బైడెన్ దానికి శుభ్రంగా కదా అది అన్నాడంట, ఐ వుడెంట్ పిక్ ట్రంప్ యాజ్ మై వైస్ ప్రెసిడెంట్ అని. అండ్ ఆల్సో ఇంకోటి ఏదో అన్నాడు, ఫీమేల్ ట్రంప్ ఫీమేల్ అని ఏదో అన్నాడు, సంథింగ్ విచ్ ట్రంప్ పోస్టెడ్ ఆన్ హిస్ ట్రూత్ సోషల్. దాని స్క్రీన్ షాట్ తీసి బైడెన్ ఏం ట్వీట్ చేశాడు తెలుసా, ఐ నో వాట్ ఐఎమ్ టాకింగ్, ఐ క్లియర్లీ నో వాట్ ఐఎమ్ టాకింగ్, దెర్ ఆర్ 2 sides అని ఏదో. అరే అసలు బాబాయ్ బైడెన్ అకౌంట్ నుంచి, జో బైడెన్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ వచ్చిందంటే ఎవడో అడ్మినో ఎవడో పెట్టుంటాడు, కానీ నిజంగా జో బైడెన్ అసలు జనాలు ఎలా నమ్ముతారు? ఏదో ట్రాన్స్ లో ఉంటారా జనాలు? ఏందో జస్ట్ అంతే కదా, వాడి సోషల్ వాడి పిఆర్ డివిజన్ ఉంటుందో వాళ్ళే మెయింటైన్ చేస్తారు సోషల్ హ్యాండిల్స్ అని. ఎనీవే బాబాయ్, ఉద్యోగాలు రా, విల్ క్విక్లీ డైవ్ ఇన్ టు ఉద్యోగాలు. జూన్లో అంటే బాబాయ్ 210,000 ఉద్యోగాలు మార్కెట్లోకి వచ్చాయంట. అండ్ దెన్ అలా జరిగినా సరే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కిక్ టు 4.1% అంట బాబాయ్, 3.8 నుంచో ఎంతో. నీ దగ్గర డిఫరెంట్ స్టాట్స్ ఉన్నాయా? నేను కెనడా అంటున్నావా? యుఎస్ యుఎస్ ఏమే, మన కెనడా దాన్ని కూడా బీట్ చేసింది బాబాయ్, 5.8% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మంది. బా వాళ్ళ పాపులేషన్ 10% పాపులేషన్ మంది, దానిలో కూడా మళ్ళీ 5.8% అన్ఎంప్లాయ్మెంట్. క్రేజీరా. అంటే రిపోర్ట్ ఏం రాసేది చూడు, నేను ఎగ్జాక్ట్ లైన్స్ చదువుతా, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నీకు. ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ కెనడా వెంట్ అప్ టు 5.8% డ్యూ టు గ్రోయింగ్ లేబర్ ఫోర్స్, వైల్ ద ఎంప్లాయ్మెంట్ హ్యాస్ ఇంక్రీస్డ్, ద జాబ్ మార్కెట్ రిమైన్స్ టైట్ డ్యూ టు ఇమిగ్రేషన్. టూ మచ్ బాబాయ్. అరే ఈ ఇమిగ్రేషన్ ఇవన్నీ నిజం చెప్పినా బాబాయ్, ఇమిగ్రెంట్స్కి ఎంత దారుణంగా ఉందంటే బయట. అంటే ఈ ఐటీ జాబ్లు ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి ఓకే అయితే సరేలే, కానీ నార్మల్ ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి ఉద్యోగాలు దొరక్క చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎంత దారుణంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారా. మెయిన్లీ ఈకో సిస్టమ్ అంతా పడిపోద్ది బాబాయ్, మా అయితే ఇంకో 5 years అంతే, ఆ తర్వాత రారు. చాలా until things drastically change. ఎక్స్ప్లాయిటేషన్ చాలా ఎక్కువ జరుగుతుంది బాబాయ్. ఇక్కడనే కాదు, అక్కడ కోవిడ్ టైంలో అక్కడ కూడా యుఎస్లో కూడా చాలా ఇమిగ్రేషన్ పెరిగింది. అంటే స్టూడెంట్స్ ఇన్కమింగ్ పెరిగింది కదా కంట్రీలోకి, వాళ్ళు గ్రాడ్యుయేట్ అవుతున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. అక్కడ ఎక్స్ప్లాయిటేషన్, ఎస్పెషల్లీ యుఎస్లో కన్సల్టెన్సీ వీళ్ళు ఎక్కువ కదా. సో ఇన్ ఆర్డర్ ఫర్ దెమ్ టు స్టిల్ స్టే ఇన్సైడ్ ద కంట్రీ, దే హ్యావ్ టు టేక్ ఎన్ అనదర్ కోర్స్ సో దట్ దే డోంట్ రియల్లీ హ్యావ్ టు లుక్ ఫర్ జాబ్స్. అండ్ 3 months ఏదో టైం స్పాన్ ఉంటుంది కదా, ఇంకో కోర్స్ తీసుకుంటారు. లేకపోతే కన్సల్టెన్సీ వాళ్ళు పట్టుకొని పేరోల్ రన్ చేయించుకోవాలి, వీళ్ళు ఏదో డబ్బులు కట్టాలి అండ్ ఆల్ దట్, రైట్? ఎంత ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది ఇక్కడైతే. రెస్టారెంట్స్ వీళ్ళు చాలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు జీతాలు లేకుండా. ఏమంటారంటే మినిమం వేజ్ పక్కన పెట్టే బాబాయ్, బుక్స్ ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే మీకు క్యాష్ ఇస్తామంటారు. ఫస్ట్ 2 weeks నేను ఒక పోస్ట్ చదివాను బాబాయ్, ఇండియన్స్ ఇన్ టొరంటోలో. ఫస్ట్ 2 weeks ట్రైనింగ్ అని చెప్పి జీతం లేదంట, తర్వాత 4 weeks పని చేయించుకున్నారంట. లాస్ట్లో నువ్వు వెళ్ళిపోయేటప్పుడు ఇస్తామని చెప్పి 4 weeks పని చేయించుకొని అమ్మాయి అబ్బాయి ఐ డోంట్ నో, సమ్ అనానమస్ పోస్ట్, కానీ అది అసలు ఏమీకుండా పంపించేశారంటరా. ఇప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ కదా అది. ఇప్పుడు లీగల్గా ఏం చేయలేరు, ఎందుకంటే పేరోల్ రన్ చేయలేదు కదా, ట్యాక్స్ పని ఏం చేయలేరు, విచ్ ఇస్ హారిబుల్ బాబాయ్. కెనడియన్ గవర్నమెంట్ క్రేజీ. ఆ ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఎలా తీర్చుకోవాలో కానీ. బట్ స్పీకింగ్ ఆఫ్ గవర్నమెంట్, నిన్నే ఇవి వచ్చినాయి న్యూ ప్రైమ్ మినిస్టర్ యాక్సెప్టెన్సీ అట్టు చూడు, మన జస్టిన్ ట్రూడో బాబాయ్ది 10 points పడిపోయింది. పియర్ పోలియోవా?
జస్టిన్ ట్రూడో బాబు అయితే 10 పడింది, పియర్ బాబు అయితే Hmm. 6 పైకి వెళ్ళింది. సో 60 పైకి వెళ్ళాలి. అరే అట్లీస్ట్ అవతల మనిషి ఏం చేస్తాడో చూసే ఛాన్స్ వస్తుందిరా మనకి. అది ఏమంటానంటే గెలుస్తారు ఈసారి. అంటే ఈవెన్ సర్వే ప్రకారం దే ఆర్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు గెట్ అరౌండ్ 230 సీట్స్ కన్జర్వేటివ్స్కి దిస్ టైమ్. ఓకే, సో 175 దాటితే ఐ థింక్ యూ కెన్ ఫార్మ్ ద గవర్నమెంట్. కన్జర్వేటివ్స్కి 230 దాకా వస్తాయి అంటున్నారు మరి. ట్రూడో గవర్నమెంట్ ఏంటంటే బాబాయ్ కోలేషన్ కదరా, అంటే గవర్నమెంట్ ఫామ్ చేసిన కోలేషన్తో కదా, చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ డెసిషన్స్ బాబాయ్, చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ డెసిషన్స్. ఏది డెంటల్ అనేది ఇప్పుడు కొత్తగా డెంటల్ ఏందిరా, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి డెంటల్ అంటున్నారా. డెంటల్ గవర్నమెంట్ దీంట్లో జనరల్ హెల్త్ కేర్ లో డెంటల్ ఇంక్లూడ్ చేస్తారని ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత. ఇది ఎలక్షన్స్ కోసం, ప్యూర్ ఎలక్షన్స్ కోసం, నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం. అట్లీస్ట్ వాళ్ళన్న నాకు తెలిసి అయితే గెలవడు, బట్ ఇట్స్ ఫైన్. నేను ఆ కన్జర్వేటివ్స్ ఇప్పుడు దాకా వాట్ ఎవర్ దే సెడ్ దే విల్ డూ, ఒక గన్లో తప్ప మిగిలిందంతా ఓకే. గన్లో మాత్రం నాకు టూ అన్నెసరీ అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ పియర్ పోలియవ్ వాళ్ళ వైఫ్ అండ్ కిడ్స్ తో టూర్ చేశాడు, ఏదో ఐ డోంట్ నో వ్యాన్ లో టూర్ చేశాడు మొత్తం, ఎడ్మంటన్ ఇక్కడికి అంతా వెళ్ళాడు. ఆ వీడియో చూస్తూ అదే ఆ 3 వాళ్ళ మేనిఫెస్టో ఆర్ వాట్ ఎవర్ దే ఆర్ ప్రామిసింగ్, ఒకటేమో ట్యాక్స్ కట్స్, ఇంకోటేమో హౌసింగ్, ఇంకోటేమో హౌసింగ్, మూడోదేమో గన్ లాస్. ఈ 3 అరే గన్ లాస్ ఏమరా, మనకంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, అంటే వైలెన్స్ అండ్ ఆల్ దట్. ప్రాబ్లీ పీపుల్ హూ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ violence and stuff. I feel like they should talk more about ఈ కార్ థెఫ్ట్స్ రా. That's the major crisis in Canada, to be honest, at this point of time. ఆడెవడో గవర్నమెంట్ లో ఉండేవాడు, చాలా ఈ ఎంపీ పొజిషన్ లో ఎవరు ఉన్నాడు, 3 సార్లు వేపేశారంట ఆడు కార్ ఒటావాలో. సినిమాలో ఉంటది కదరా, వాళ్ళు వ్యాలెట్ దొంగల్లో వచ్చి వ్యాలెట్ పార్కింగ్ అని చెప్పి కార్ గీసి తీసుకుని ఎత్తుకుపోతారు. అలా పోలీస్ కమిషనర్ కారే ఎత్తుకుపోతారు. అరే అది అడ్రస్ చేయట్లేదురా, ఏందో అసలు. మేబీ ఐ థింక్ ఫ్యూచర్ ఎలక్షన్ డిబేట్లు వస్తాయి చూడు, యాజ్ డేస్ పాస్, ప్రైమ్ మినిస్టర్ డిబేట్స్, అప్పుడు మేబీ ఏమైనా డిబేట్ డిస్కస్ చేస్తారేమో. బట్ గన్ లాస్ నాకు కొంచెం ఇఫీ అనిపించింది. స్టిల్ కంపేర్ టు యూఎస్ ఇట్స్ స్టిల్ కన్జర్వేటివ్ లా, విచ్ ఇస్ గుడ్. అలాగే ఉండాలి, ఎలా పడితే అలా ఇవ్వకూడదు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మిగిలినవి ఐ థింక్ ఇట్స్ ఫైన్. కానీ బాబాయ్, డూ యూ థింక్, ఐ మీన్ ఇట్ కుడ్ గో ఎయిదర్ వేస్, కానీ డూ యూ థింక్ లెట్స్ సే గన్ లాస్ కొద్దిగా లూజ్ అయ్యాయి, అంటే గన్ లాస్ ఫుల్ యూఎస్ లో లాగా కాకుండా కొద్దిగా రిస్ట్రిక్టివ్గా, ఓకే యూఎస్ కెన్ మెయింటైన్ గన్స్ బ్లా 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 వాట్ నాట్, దీస్ ఆర్ ద చెక్స్, అప్పుడు కార్ దొంగత నాకు తక్కువ అవుతాయి అంటారా? కార్లో గన్లు ఉంటాయని, కార్లో ఇంకా ఈజీ యాక్సెస్ వస్తుంది కదా వాడికి, ఎయిదర్ వేస్. అందుకే నేను వేసేస్తాడు. ఇప్పుడేమో కత్తి చూపిస్తున్నాడు, అప్పుడు గన్ చూపిస్తాడు, ఏది బెటర్? గన్ చూపిస్తారు. దట్స్ ట్రూ. అండ్ ఆల్సో చాలా ఇవి స్టార్ట్ అవుతాయి కదా, బ్లాక్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది గన్స్ కి, టూ మచ్ బ్లాక్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది, మగ్గింగ్స్ పెరిగిపోతాయి. జస్ట్ ఇమాజిన్ డౌన్ టౌన్ లో నైట్ టైం నడవలేరు, ఇంకా గన్ చూపించి పడతాడు అంతే. జస్ట్ ఇమాజిన్ అ మిక్స్ ఆఫ్ నేషన్ వైడ్ వీడ్ లీగలైజేషన్ ప్లస్ గన్స్, ఆ మిక్స్ ఆఫ్ వీడ్ అండ్ గన్స్. ఒకసారి ఊహించుకో, GTA అమ్మ మూడు అవుతుంది అప్పుడు. GTA టొరంటో ఆడతారు, GTA టొరంటో. కానీ బాబాయ్ రెండు విషయాలు అడ్రస్ అండ్ ఐ థింక్ నీకేం లేకపోతే కంక్లూడ్ చేద్దాం. ఒకటేమో నేను ఆర్పిసి వెబ్సైట్లో ఈ ఎకానమీ గురించి, ఫస్ట్ 6 months ఎకానమీ గురించి చూస్తున్నప్పుడు, which provinces had contributed to Canadian GDP in the first 6 months, or I mean no, from 2022 anundi baba, which provinces within Canada 3 సంవత్సరాల్లో టాప్ 2 లో ఒక ప్రావిన్స్ నిల్చునిందిరా. నువ్వు గెస్ చేయగలవా ఆ ప్రావిన్స్? అంటే పాజిటివ్ కాంట్రిబ్యూషన్ కంట్రీకి, హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ జీడిపి కాంట్రిబ్యూట్ చేసింది. నీకు నీ పనిని కొద్దిగా సులువు చేయడానికి ఒంటారియో కాదు, బ్రిటిష్ కొలంబియా కాదు, ఆల్బర్టా కాదు, క్యూబెక్ కూడా కాదు, ఆల్బర్టా కూడా కాదురా, చెప్పా కదా.
సర్లే, ఇట్స్ ఆల్ గుడ్. న్యూ బ్రాన్స్విక్. ఐ మీన్ you're close, very close. PEI, ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్. ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్. అవును, ఇదిగో నేను ఆర్బీసీలో నేను గంట క్రితమే చూసాను. 2022లో టాప్ ప్రాబ్లీ ఏరియా వైజ్ అండ్ లాట్ ఆఫ్ ఫిషరీ కదా. సో వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏ ఉంటాయి కదా. సో ఆ క్యాలిక్యులేషన్స్ వైజ్ 2022 టాప్, 2023 టాప్. నా గెస్ట్ చెప్పమంటావా? ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ అంటే డబ్బుల్ వైజ్, బీసీ, ఒంటారియో, క్యూబెక్, ఆల్బర్ట్ ఇలాంటి ప్రావిన్సెస్ ఐ థింక్ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ మోర్. కానీ ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నాయో ఫెడరల్ గవర్నమెంట్ అంత తీసుకుంటున్నాయి కూడా. అవన్నీ మైనస్ చేసేస్తారు కదా డెల్టా ఎకానమీలో. $100 కెనడాకి ఇవ్వడమే కాదు, నువ్వు మళ్ళీ గవర్నమెంట్ దగ్గర నుంచి $80 తీసుకున్నావు అనుకో, నువ్వు 20 రూపాయలే కదా ఇచ్చినట్టు. నువ్వు అదే ఇక్కడ పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇల్లులు కడుతున్నారు, వాళ్ళకి సబ్సిడీలు, పవర్ గ్రిడ్లు, పవర్ స్టేషన్లు, వాటి ప్రైవేట్ కంపెనీలు. కానీ హైవే కట్టాలని ఆ డబ్బులు అది ఇది అన్ని అలా దొబ్బుతూ ఉంటారు కదా. కానీ పిఐలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే బాబాయ్, మోర్ కొడితే ఇంకా డీటెయిల్గా ఉంది ఆర్బీసీ దాంట్లో. యాక్చువల్గా పాపులేషన్ గ్రోత్ పెరుగుతుందంటారు అక్కడ, పిఐలో పెరుగుతూ ఉందంట. ఫ్రమ్ ద పాస్ట్ 3 years చాలా ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతూ ఉందంట. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ దట్ ఈస్ డూయింగ్ టు దట్ ప్రావిన్స్ జీడిపి. కానీ అది లోకల్స్కి నచ్చట్లేదు అంటారా. ప్లస్ చాలా మంది టొరాంటో నుంచి వెళ్ళి అక్కడ ఏది హాలిడే హౌసెస్ ఇలాంటివి కట్టుకుంటున్నారంట. పిఐలో చాలా స్ట్రిక్ట్ లాస్ ఉంటాయంట బాబాయ్. లైక్ ఒక బీచ్ ఉంటే ఆ బీచ్కి ఎంత దూరం కట్టాలి, అండ్ అక్కడ నీకు ఒకవేళ ప్రైవేట్ బీచ్ ఉన్నా అపారెంట్లీ ఏదో రూల్ ఉంటుందంట, వేర్ ఎనీవన్ కెన్ వాక్ త్రూ. అదేదో సమ్ రూల్స్ అని అలాంటివి ఏమో ఉంటాయంట. ఇప్పుడు ఈ టొరాంటో నుంచి వస్తున్న పాపులేషన్ అంతా రూల్స్ అన్నిటిని అతిక్రమించి కట్టేస్తున్నారంట. సో అందుకనే లోకల్స్ అట్లా బేసిక్. టెక్నికలీ యూ కాంట్ రైట్, యూ హ్యావ్ టు బి బౌండ్ టు వాట్ ఎవర్ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ దే హ్యావ్. యా, అదే సరిగ్గా ఎన్ఫోర్స్ చేయట్లేదని వాళ్ళ గవర్నమెంట్ మీద పాపం. ఓకే, గవర్నమెంట్. ఓకే, సో బాబాయ్ లాస్ట్ ఇంకొకటి ఉంది. ఏ కంపెనీస్ స్టోర్లు ఎత్తేస్తున్నాయి, బ్రిక్ అండ్ మోటార్ స్టోర్స్ ఉండే కంపెనీస్ ఏవేవి యుఎస్ అండ్ కెనడాలో 2024లో స్టోర్స్ క్లోజ్ చేస్తున్నాయి, ఆర్ దే హ్యావ్ ప్లాన్స్ టు క్లోజ్ స్టోర్స్ ఇన్ 2025 or 2026? ఫస్ట్ మన డాలర్ అలాగే యూఎస్లో $1 ట్రీ అని ఉంటుంది కదా బాబాయ్, 1000 లొకేషన్స్ క్లోజ్ చేస్తుందంట 2024లో. వాళ్ళకు ఉండేది టోటల్ 16,000 స్టోర్స్ అయితే 1000 లేపేస్తుందంట. విక్టోరియా సీక్రెట్ స్టోర్ సేల్స్ పడిపోతున్నాయంట బాగా. సో 50 స్టోర్స్ కంబైన్ యుఎస్ అండ్ కెనడా తీసేస్తున్నాయంట. బెస్ట్ బై కెనడాలో 10 to 15 లేపేస్తున్నారంట బాబాయ్. అగైన్ సోర్స్ కూడా హాఫ్ లేపేస్తున్నారు. బట్ ఐ థింక్ దర్ ఇస్ అ రీసెంట్ డీల్, సోర్స్ అండ్ బెస్ట్ బై ఏదో కొలాబరేషన్ ఉంది. బెస్ట్ బై ఎక్స్ప్రెస్. ఓకే, సో ది సోర్స్ కూడా హాఫ్ ఆఫ్ ఇట్ స్టోర్స్ లేపేస్తుంది. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద బెస్ట్ బై డీల్. మేసీస్ 50 లేపేస్తుంది 2024లో. గ్యాప్ అండ్ బనానా రిపబ్లిక్ కూడా చాలా స్టోర్స్ తీసేస్తుంది, నెంబర్ తెలియదు. ఆన్లైన్ ప్రెసెన్స్ పెంచుకుందామని. బాత్ అండ్ బాడీ వర్క్స్ 50. వాల్ గ్రీన్స్ బాబాయ్ యుఎస్లో మన షాపర్స్ డ్రగ్ మార్ట్ లాగా వాళ్ళకి వాల్ గ్రీన్స్ అరా, వాళ్ళకి CVS మోర్ కంపారబుల్, వాల్ గ్రీన్స్ కూడా కైండ్ ఆఫ్ సిమిలర్. ఓకే, సో 150 యుఎస్ లొకేషన్స్ అంటారా బై ఎండ్ ఆఫ్ 2024. ఇంకా ఉద్యోగాల ఇమిగ్రెంట్స్ ప్లస్ ఈ ఉద్యోగాలు పోయేది ఈ మిక్స్ లో. అబ్బా, యాడ్ చేస్తున్నా నీ లిస్ట్ కి. ద బాడీ షాప్ మొత్తం యుఎస్ ఆపరేషన్స్ చేస్తుంది. యుఎస్ ఆపరేషన్స్ అన్ని ఏంద్రా, కెనడాలో చాలా వరకు తగ్గించేసిందంట స్టోర్స్. ఓ ఇంట్రెస్టింగ్. కానీ ఇక్కడ మాల్స్లో అంతా బాగానే రష్ ఉంటారు కదా ద బాడీ షాప్లో జనాలు. నాకు ఇష్టమే ఆ బ్రాండ్, మరి అసలు ఏమైందో నాకు క్లియర్గా తెలియదు. ఓకే, యా, హోప్ఫుల్లీ ఈ ఎలక్షన్స్ తొందరగా అయిపోయి ఈ ఎకానమీ ఇవన్నీ ఎప్పుడు చదువుమనుగుతారు. టూ మచ్, సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇంటనే ఉన్నాం స్లో ఎకానమీ, చిరాకుగా ఉంది. ఆల్రైట్ బాబాయ్, ఇంకేమన్నారా? అంతే బాబాయ్, అంతేనా? ఓకే, ఆల్రైట్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు దిస్ కాన్వర్సేషన్. Meet you all in another conversation. Until then, take care, stay safe. Bye. Bye.